వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఇప్పుడు మనం ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఫైండ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus ax by x and hence deduce that integral 0 to infinity e power minus ax minus e power minus bx by x sin px to dx is equal to tan inverse of p by a minus tan inverse of p by b. ఒకసారి చూడండి మా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. అసలు మనం ప్రాబ్లమ్ని ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ మోడల్లో ఎలా చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఫైండ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చాడు. ఫస్ట్ మీకు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అయితే తెలియాలి. ఏంటి సైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా fs of x is equal to root 2 pi integral 0 to infinity f of x into sin px into dx. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తే ఏం చెప్పాను, మీరు కాస్లు అప్లై చేయండి అని చెప్పాను. ఇక్కడ సి అప్లై చేయండి, సి అంటే కాస్. చూడండి, అదేవిధంగా ఇప్పుడు నేను ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity f of x into sin px into dx. నేను చెప్పాను ఏమని, ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చూడండి మా ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 by pi. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఏమని, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ అని. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంతవరకు నీట్గా క్లారిటీ అయితే వచ్చుంటుందమ్మా. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి. డిఫరెన్షియేషన్ చేస్తున్నాను, అందరూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసి ప్రాబ్లం అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పితో చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే అది డి బై డిపి మా. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి, అది ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి రూట్ 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే ఇక్కడ డి బై డిపి, అది సైన్ పిఎక్స్. ఎందుకు నేను ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ని చేయలేదు, ఓకేనా. ఎందుకు చేయలేదు అంటే నేను చేసేది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి కాబట్టి ఎక్స్ అనేవి కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోవాలి మా, అది తెలుసుకోండి చాలు. చూడండి, డి బై డిపి ఆఫ్ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి రూట్ 2 by pi ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అయితే చేస్తున్నాను. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ సైన్ చేస్తే ఏమవుతుంది, కాస్ పిఎక్స్. ఇప్పుడు ఎక్స్ కాన్స్టెంట్, పి చేస్తే 1, అది తెలుసుకోవాలి చాలు, ఇంకేమొద్దు. ఇక్కడ చేసింది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి మా. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పి చేసేటప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్,
పీ చేస్తే 1 ఎక్స్ కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. అది ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ క్యాన్సిల్, ఏం మిగిలిందో ఒకసారి చెక్ చేయండి. d/dp ఆఫ్ fs బార్ ఆఫ్ p √2/π ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ ax cos px ఇంటూ dx. చూడండి, ఇది మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో చేసాం. ఏమని ఇక్కడ ఈ పార్ట్ వరకు సపరేట్ పార్ట్ చేద్దామా. ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ ax cos px ఇంటూ dx. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది అంటే ఈ పార్ట్ మాత్రమే సపరేట్ చేస్తున్నాను. ఎందుకు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి నీట్గా, అంతే. ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ ax cos bx ఇంటూ dx. ఏంది ఫార్ములా, e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a కాస్ bx ప్లస్ b సైన్ bx. అది ఫార్ములా. 2 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ 2 ఫార్ములాస్ మనకు రాకపోతే నేను ఒకటే మాట చెప్తాను. ఏమని, ఇక్కడ e పవర్ ax సైన్ bx వచ్చింది అనుకోండి, e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a సైన్ bx మైనస్ b కాస్ bx. అది ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి a కాస్ bx ప్లస్ b సైన్ bx. నీట్గా ఫార్ములా అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ a అంటే ఎంత ఉంది మా, మైనస్ a అయితే ఉంది, b ప్లేస్లో p అయితే ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తాను, నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ a అంటే మైనస్ ax బై a స్క్వేర్ అంటే మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే p స్క్వేర్, a అంటే మైనస్ a కాస్, b అంటే px, b అంటే p సైన్, b అంటే px. లిమిట్స్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. అది 0 to infinity అయితే ఉంది. ఓకేనా, చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్లో బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ కాస్ ఇన్ఫినిటీ ప్లస్ పి సైన్ ఇన్ఫినిటీ అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇది 0 మా, ఈ వాల్యూ 0 అంటే ఈ వాల్యూని మొత్తాన్ని 0గా రాసుకోండి సబ్స్టిట్యూట్ చేయకుండా. మైనస్ బి సైన్ బిఎక్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ కాస్ 0 ప్లస్ పి సైన్ 0. అది ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ 0 అయిపోయింది కాబట్టి ఇదంతా రాయలేదు నేను. ఓకేనా, 0 మైనస్ 1 బై ఈ పవర్ ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఎంతమా 1. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ కాస్ 0 1 సైన్ 0 0. అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ వాల్యూ ప్లేస్లో నాకు మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని లేకపోతే దీని ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకొని దీంట్లో ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయండి. నీట్గా చేయండి మా. డి బై డిపి ఆఫ్ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి √2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఈ వాల్యూ ఎంతమా ఏ బై, చూడండి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతే,
వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. డి బై డిపి ఆఫ్ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు √2/π ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. a/a² + b² ఇంటూ డిపి. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ మా. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు √2/π. ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 1/a² + x² ఫార్ములా 2dx 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. ఏ కాన్స్టెంట్ బయట రాస్తున్నాను, 1/a tan ఇన్వర్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఉంది కాబట్టి, p ఉంది కాబట్టి p/a ప్లస్ c. ఏ క్యాన్సిల్. ఇప్పుడు మీరు నీట్గా అయితే రాసుకోండి. ఏమి రాస్తారు? ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి √2/π ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ p/a ప్లస్ సి. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. చూడండి, ఇప్పుడు మీరు పుట్ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఏది ఊరికినే తీసుకోకూడదు మా. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఎలా తీసుకున్నాను అంటే దానికి ప్రూఫ్ అని చెప్తాను. ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఎంత ఇక్కడ చేస్తాను జస్ట్ రఫ్గా. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు √2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e⁻−ax/x sin px ఇంటూ dx. పుట్ p ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ p ప్లేస్లో మీరు 0 తీసుకోగలిగితే ఏమొస్తుందమ్మా? ఎఫ్ఎస్ బార్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు √2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e⁻−ax/x sin p ప్లేస్లో 0 పెడితే sin 0 ఇంటూ dx. sin 0 వాల్యూ 0 అమ్మా. అంటే ఎఫ్ఎస్ బార్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ఎస్ బార్ ఆఫ్ 0 అంటే p తీసుకున్నాను కాబట్టి ఎలా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పిని ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో అయితే నీట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు √2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/a ప్లస్ c మా. ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్, చూడండి, ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి అంటే ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి 0 తీశాను. పి అంటే ఏం తీసుకున్నాను? 0 తీసుకున్నాను. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు √2/π tan ఇన్వర్స్ ఆఫ్ 0/a ప్లస్ సి. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సి. tan ఇన్వర్స్ ఆఫ్ tan 0 0. అంటే సి వాల్యూ 0 అయితే వచ్చింది. అంటే ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి వాల్యూ మీరు నీట్గా కనుక్కున్నారమ్మా. ఎంత వచ్చింది? c ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ బట్టి కూడా స్టెప్లు ఏం లేవు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు √2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/a. అది చూడండి, ఒకసారి మీరు
అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్ని. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి అంటే ఎంత? ఇక్కడ రాశాను ఏమని, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై, ఇక్కడ రాశానమ్మా ఏమని, రూట్ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే రూట్ 2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/a. రూట్ 2/π క్యాన్సిల్ పోతే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ p/a. సిమిలర్లీ ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీల్లో వచ్చాయనుకోండి, ఎలా తీసుకుంటారు? సిమిలర్లీ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/b. ఎందుకు ఇక్కడ నేను రాస్తున్నాను, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఏ ప్లేస్లో బి తీసుకుంటే సరిపోద్ది. సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఇక్కడ మనం రూట్ 2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/b. చూడండి క్యాన్సిల్ పోతే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ p/a. మనం నీట్గా ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నామా. ఒకసారి ఏం కనుక్కోవాలి ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి ప్రూఫ్ అయితే ఏం చేయాలి, ఇవి కనుక్కున్నాను. ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి, ఈ పవర్ ఏఎక్స్ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ వాల్యూ ఎంతమా? tan ఇన్వర్స్ ఆఫ్ p/a. ఈ వాల్యూ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ p/a. tan ఇన్వర్స్ ఆఫ్ p/a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/b. ఇలా చేస్తే మా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేసి టోటల్గా ఆన్సర్ ఏమొచ్చింది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ p/a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/b. ఇలా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మీరు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దామా. చూడండి ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయితే చెప్తానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్రాబ్లం అయితే నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ప్రాబ్లము. ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ జెమ్ ఫంక్షన్ అటువంటి ఏమి ఇవ్వలేదమ్మా, మీరు చాలా జాగ్రత్తగా అడుగుతూ ఉంటాడు మా ప్రాబ్లమ్స్ని. కాబట్టి మీరు ఏం చేయాలి,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అయితే ఇచ్చాడు. ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం ఏం ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి అది చూడండి. చూడండి మా ప్రాబ్లము ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా రాసుకోండి నీట్గా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏది ఫార్ములా √2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు. ఏమి ఇచ్చాడు? √2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 1/x ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ప్రాబ్లం డైరెక్ట్గా చేయాలంటే మనం చేయలేము, ఆన్సర్లు కూడా రావు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తేమా మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఒక ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అందుకని దీన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్గా అడుగుతారు. ఏంది ఫార్ములా? ఇంతకుముందు ఆల్రెడీ చేశాను. ఏంది మా ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻−ax మైనస్ ఈ పవర్, ఇంతకుముందు కనుక్కున్నాను ఫార్ములా, ప్రూఫ్ కూడా. e⁻−ax మైనస్ e⁻−bx/x sin px dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ p/a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/a. ఒకసారి చూడండి, ఈ ఫార్ములాను ఉద్దేశించేస్తున్నాను. x sin px ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ p/a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/b. షోదట్ చేస్తే ఏమి రావాలి? ఇది రావాలి ఆన్సర్. అది ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 ఈ వాల్యూలో నాకు ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది మా. పుట్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అది a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, b ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. x sin px ఇంటూ dx tan ఇన్వర్స్ ఆఫ్ p/a అంటే 0 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/b అంటే ఇన్ఫినిటీ. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻0 వాల్యూ 1, e⁻∞ వాల్యూ 0, 1/x sin px ఇంటూ dx tan ఇన్వర్స్ ఆఫ్ 1/0 అంటే ఇన్ఫినిటీ మా, tan ఇన్వర్స్ ఆఫ్ 1/∞ అంటే 0, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే అది tan π/2, tan 90 ఇన్ఫినిటీ మా. tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే అది tan 0, tan ఇన్వర్స్ ఆఫ్ tan θ అంటే అది θ అమ్మా. మీకు ఫార్ములాస్, ఇది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ ఇవి. π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 0 అంటే 0. టోటల్గా ఆన్సర్ π/2 అయితే వచ్చింది. అంటే ఏం కనుక్కున్నాను? ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక్కున్నాను. అది తెలుసుకోవాలి మీరు. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/x sin px ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు π/2. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? మీకు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేశాను, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేశాను, మీరు ప్రాబ్లమ్స్ అన్నీ ఎలాగే చేయాలి మా. ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్.
ప్రాబ్లమ్స్ అయితే ఈ విధంగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం నీట్గా చేసుకుంటా పోతే సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేద్దాము? ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో ఒకసారి చూస్తాను. ఇంకా ఈ పవర్ చూడండి, ఎక్స్ ఉంది, 1/√x ఉంది, 2e⁻−5x ప్లస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అని మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రాబ్లంలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకేనా? మీకు వీడియో లెంత్ అయిద్దిమా. నెక్స్ట్ వీడియోలో ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, రాసుకోండి. ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ if f of x is equal to 0 less than x less than a, x a less than or equal to x less than or equal to b, 0 x greater than or equal to b. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఒకసారి ప్రాబ్లం ఎలా ఉందో. చూడండి, ఫైండ్ ద ప్రాబ్లం. ఫైండ్ ద Fourier sine transform of f of x. ఏమి ఇచ్చాడు ప్రాబ్లం ఒకసారి చూడండి. 0 less than x less than a, x a less than or equal to x less than or equal to b. Next, 0 x greater than or equal to b. ప్రాబ్లము ఇలా ఇచ్చాడు. మనం ఏం చేయాలి మా ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అయితే రాసుకోండి. ఏంది ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా పట్టు వదలద్దుమా. ఫార్ములా జరిపిందంటే మనం ఏం చేయలేము. √2/π ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ px ఇంటూ dx ట్రాన్స్ఫార్మ్స్. చూడండి, ప్రాబ్లంలో మీకు జంప్ ఫంక్షన్ ఇచ్చాడు. సరైతే 0 to infinity వరకు ఇచ్చాడు. అంటే a to b జంప్ ఫంక్షన్ ఇచ్చాడు. 0 to a వాల్యూస్ 0 ఇచ్చాడు. b to infinity వాల్యూస్ 0 to ఇచ్చాడు. a to b వాల్యూస్ మాత్రం x ఇచ్చాడు. ఓకేనా? చూడండి, √2/π ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ px ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ px ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ b to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ px ఇంటూ dx. చూడండి, √2/π ఈ వాల్యూ 0 అని మీకు తెలుసుమా. ఎందుకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 ఇచ్చాడు. b to infinity జంప్ ఫంక్షన్ ఇది కూడా 0నే. అంటే ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ px ఇంటూ dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? √2/π ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమా?
ఎక్స్ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది. నీట్గా మీరు యువి ఫార్ములా అప్లై చేయండి. ఐలెట్ నేను చెప్పాను చాలాసార్లు. ఐలెట్ ఫార్ములా ఎలా చేయాలి? ఒకసారి చూడండి. ఐలెట్ ఫార్ములా నీట్గా చేస్తాను. రూట్ 2 ఇంటిగ్రల్ a to b x sin px into dx. హైలైట్ ఫార్ములా అని చెప్తున్నాను. ఏంది హైలైట్ ఫార్ములా? ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందుంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వెనకుంది. ఏంది ఫార్ములా? ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా. అది యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు ఆఫ్ హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి మనం ప్రాబ్లం అయితే చేయాలి. సింపుల్గా మీరు చేసుకుంటే సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. మీకు 5 మార్కులు అయితే ఇచ్చేస్తారు ప్రాబ్లమ్స్లో. ఒకసారి చూడండి. రూట్ 2 యు అంటే ఎంత? ఎక్స్. ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే అది సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్ మా హోల్ డిఎక్స్. లిమిట్స్ అయితే ఇచ్చాడు ఏ టు బి అని మీకు తెలుసు. చూడండి, రూట్ 2 ఎక్స్ సైన్ చేస్తే మైనస్ కాస్ పిఎక్స్ బై పి. లిమిట్స్ ఎంత? ఏ టు బి మా. ఓకేనా? మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి సైన్ చేస్తే మైనస్ కాస్ పిఎక్స్ బై పి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ హోల్ డిఎక్స్. చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలని చెప్తున్నాను. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. -1/p కాన్స్టెంట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. బి కాస్ పి బి మైనస్ ఏ కాస్ పి ఏ. ఎక్స్ ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/p ఇంటిగ్రల్ ఏ టు బి కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. రూట్ 2/π అనేది మొత్తానికి మా -1/p బి కాస్ పిబి మైనస్ ఏ కాస్ పిఏ ప్లస్ 1/p కాస్ చేస్తే సైన్ పిఎక్స్ బై పి. లిమిట్స్ ఎంత? ఏ టు బి అని తెలుసుకోండి. చూడండి, ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. రూట్ 2/π -1/p బి కాస్ పిబి మైనస్ ఏ కాస్ పిఏ ప్లస్ 1/p స్క్వేర్ p ఇంటూ p స్క్వేర్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ పి
పి మైనస్ సైన్ పిఏ. చూడండి టోటల్గా ఇంకా ఆన్సర్ అయితే సరిపోయిందిమా. వీడి దాకా చేసిన మార్క్స్ ఇచ్చేస్తారు. ఎల్సిఎం కట్టుకోండి పీ స్క్వేర్ ఎల్సిఎం కట్టుకోండి. పీపీ క్యాన్సిల్ పోతే మైనస్ పి బి కాస్ పిబి మైనస్ ఏ కాస్ పిఏ పీ స్క్వేర్ క్యాన్సిల్ పోతే సైన్ పిబి మైనస్ సైన్ పిఏ. ఇది రిక్వైర్డ్ టోటల్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. ప్రాబ్లమ్స్ అయితే ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.